శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుంటాం. గత భాగాలలో మనము పుట్టుక గురించి, మరణం గురించి చెప్పుకుంటూ మనకు అవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అన్న విషయాలను, లేకపోతే మనకి ఎలా సంభవిస్తాయి అనే విషయాలను గురించి మనము తెలుసుకున్నాం అన్నమాట. అవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అని ఎందుకన్నాను అనేసి అంటే, మనము జననం కానీ మరణం కానీ కూడాను ఎంత సహజంగా జరుగుతాయి అని అనుకున్నా కూడాను వాటి వెనకాల ఎంత శ్రమతో కూడుకున్నటువంటి పని కానీ, లేకపోతే ఆస్ట్రల్ వర్క్ అని కానీ, లేకపోతే పైన ఎంత పని జరుగుతుంది అన్న విషయాలను పుట్టుక ముందు, పుట్టుక తర్వాత జరిగే విషయాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి కారణమైందనమాట. సో మనము ఈ భాగంలో సృష్టి, స్థితి, లయ గురించి చెప్పుకుంటాము అనేసి ఆల్రెడీ గత భాగంలో మనం చెప్పుకున్నాం. సో అందులో భాగంగానే మనము ఇప్పుడు జననమైంది, మరణమైంది. మరి జననానికి మరణానికి మధ్యకాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే మరణించిన తర్వాత జన్మ తీసుకోక ముందు ఒక ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే విషయాలను కూడా మనము తెలుసుకోవడం అవసరం. ఎందుకు అనేసి అంటే, మన ఆత్మ ప్రయాణంలో ఆత్మ జననానికి ముందు ఉన్నది, మరణం తర్వాత కూడా ఉన్నది. అంతేకాకుండా జననం తర్వాత మరణం మధ్యలో కూడా, అంటే మనం జీవించినంత కాలము కూడాను మనతోనే ఉన్నటువంటి ఆత్మకథ జననానికి ముందు, మరణానికి తర్వాత కూడాను తన ప్రయాణం అనేది కొనసాగిస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకనే అది చెప్పుకుంటే మనకు ఆత్మ యొక్క కంప్లీట్ సర్కిల్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. సో అందులో భాగంగా మనము జననం అనేది మొదటగా మనం అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే అది స్టార్టింగ్ పాయింట్, మరణం అనేది ఎండింగ్ పాయింట్ అనేసి మనం అందరూ అనుకుంటున్నాం. కాబట్టి యాక్చువల్గా మనకు తెలిసింది ఒక మనిషి యొక్క కానీ, ఒక పదార్థం కానీ, జంతువు కానీ, వృక్షం కానీ, రాయి కానీ, ఏ 4 సామ్రాజ్యాలు అయినా కానీ కూడాను మనకు అందులో ఉండేటువంటి, అంటే కనపడే పదార్థము మనకు మొదటగా అందరూ చూసేది అనమాట. కానీ దానిలో ఉండేటువంటి లోపలిదంతా కూడాను శక్తి. ఏ విధంగా అయితే రాయి, దానిలో కూడాను అణువులు ఉంటాయి, ఆ అణువులలో కూడాను ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో కూడాను సూక్ష్మాతి సూక్ష్మంగా, సూక్ష్మమే ఆత్మ, సూక్ష్మాతి సూక్ష్మంగా అంతరాత్మ అనేది ప్రతి ఒక్క పదార్థంలో ఉండేటువంటి అణువులో ఉండేటువంటి అంతరాత్మగా మనకందరికీ కూడాను రాయిలో కూడా ఉంటుంది అన్న విషయాలను మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ విధంగా శిలాజాతి, వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతి, ఈ 4 సామ్రాజ్యాలన్నీ కూడాను మనకు మొట్టమొదటిగా బయట కనిపించే పదార్థాలు అంతా కూడాను జననం తర్వాతే, అంటే పుట్టుక తర్వాతే అన్నమాట. అలా కాకుండా అంతకంటే ముందు కూడాను దాని ఆత్మ యొక్క ప్రయాణం అనేది ఉంటుంది. మనము ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు అందులో అణువులో ఉండేటువంటి ఆత్మలో కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా అంతరాత్మ ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. అదే విధంగా అది పుట్టుక ముందు కూడాను తన ఆత్మ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే మనిషి యొక్క జంతు పరిణామ క్రమం నుంచి, అంటే కోతి నుంచి మనకు మనిషిగా వచ్చాడు అనేసి చెప్పి డార్విన్ సిద్ధాంతం అనేసి మనకు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అయితే మనం అందరూ కూడాను శిలాజాతి, వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతి ఒక్కొక్కటిగా వస్తుందే కానీ కోతుల నుంచి మాత్రమే మనము రాలేదన్నమాట. ప్రతి ఒక్క ఈ శరీరం కూడాను మనకు 84 లక్షల కోట్ల జీవరాశులుగా జన్మ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి జన్మ తీసుకున్న తర్వాత కొన్ని లోపాలతో కానీ, లేకపోతే కొన్ని ఎక్కువ తక్కువలు, అంటే ఆస్తులు కానీ, సంపద పరంగా కానీ, గుణాల పరంగా, లక్షణాల పరంగా కానీ ఎక్కువ తక్కువలో ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే, మనకందరికీ తెలిసినటువంటి గతం అన్నమాట. అంటే గత జన్మలు. గతం అంటే ఈ శరీరం తీసుకున్న తర్వాత గతం కాదు, గత జన్మల కారణంగానే మనము ఈ శరీరానికి వచ్చేటువంటిది. ఆత్మ ఏ విధంగా ఉండాలి, అది శిలన, వృక్షమా, జంతువా, మనిషి అనేది ఆ 4ంటికి తర్వాత అన్నమాట. అంటే గత జన్మలను బట్టి మనకు ఈ జన్మ అనేది ప్రాప్తిస్తుంది. అది మనం భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకాలలో ఒకటి. దానిలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు. అంటే మనం గత జన్మలలో చేసిన పాపాలన్నీ కూడాను ఈ జన్మలో వ్యాధి రూపాలుగా మనకి పీడింపబడతాము అనేసి. తర్వాత బుద్ధి కర్మానుసారిణి అనేసి ఆ ఒక సెంటెన్స్ ని మనం వినే ఉంటాం. అంటే ఎవరెవరి బుద్ధి
ఈ జన్మలో తీసుకుని ఉంటారో మరీ చెప్పుకుంటున్నాను. రాయి కానీ, జంతువు కానీ, వృక్షం కానీ, మనిషి కానీ, వారి యొక్క బుద్ధి అంతా కూడాను కర్మానుసారంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధులు వస్తుంది. బుద్ధి కర్మానుసారని అని చెప్పి మనకు ఒక మనిషి మంచి బుద్ధి కలవాడా లేకపోతే చెడు ప్రవర్తనతో కలిగి ఉండాలా అనేది కూడాను అది తన యొక్క గత జన్మ నిర్ణయిస్తుంది అనమాట. మరి గత జన్మ నిర్ణయిస్తుంది. గత జన్మలో చేసినటువంటి పాపాలని మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. దీనికంతటిని కూడాను మనము అనుభవించాలి అనేసి డిసైడ్ చేసేది ఎవరు? మనం అందరూ అనుకుంటూ ఉంటాం, ఆ భగవంతుడు మన కర్మ రాస్తా అన్నాడు, మన తలరాత రాస్తున్నాడు. ఆ క్రమంలోనే మనం ఇవంతా భగవంతుడి మీద నిందలు మోపడమో లేకపోతే భగవంతుడి కృప అనుకోవడమో మనం చేస్తూ ఉన్నాం. సంతోషం కలిగింది అంటే భగవంతుని కృప, మనకి నష్టం జరిగింది అనేసి అంటే తలరాత బాగా రాయలేదు కాబట్టి అనేసి ఆయననే మనం నిందిస్తూ ఉన్నాం. మరి మనము ఒక పనిని చేసేటప్పుడు ఒక దొంగతనం చేయాలి అని రాసి పెట్టి ఉన్నది అనుకుందాం. మరి ఆ పని చేసేటప్పుడు తలరాతలో రాసి ఉన్నది దొంగతనం చెయ్యాలి అనేసి రాసి ఉన్నది కాబట్టి ఇప్పుడు దొంగతనం చేస్తున్నాం. మరి అలాంటప్పుడు చేసేటప్పుడు లోపల ఉండేటువంటి భగవంతుడు ఇది చెయ్యి అనేసి అని చెప్పి, లోపల ఉన్న భగవంతుడు అంటున్నాను, మనసు బుద్ధి కాదు, భగవంతుడు అంతరాత్మ కాదు. ఎప్పుడు కూడాను అంతరాత్మ చెడు పనులు చెయ్యని కానీ మంచి పనులు చెయ్యని కానీ కూడా మనకి చెప్పదనమాట. కేవలం సాక్షిభూతంగా మాత్రమే మనలో ఉండేటువంటి అంతరాత్మ అనేది ఉంటుంది అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆత్మ కేవలం ఏం చేస్తుంది అనేసి అంటే శరీరం చేసిండేటువంటిది, బుద్ధి చేసిండేటువంటి, మనసు చేసిండేటువంటి పనులు కర్మలు అన్నింటికీ కూడాను ఆత్మ ప్రత్యక్ష సాక్షిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా శరీరము ధరించినది ఆత్మ. ఆత్మ ధరించినటువంటి శరీరం అని తెలుసుకునే వరకు శరీరం ధరించేటువంటి ఆత్మగానే మనం అన్ని చేసే పనులు ఉంటాయి. కాబట్టినే ఆత్మ అనేది శుద్ధంగా పరిశుద్ధంగా అయ్యే వరకు కూడాను ఈ శరీరం చేసిన పాపాలు కానీ మంచి కానీ అన్నీ కూడాను బుద్ధి కానీ మనసు కానీ చేసినటువంటి క్రియలు ప్రక్రియలు అన్నీ కూడాను మనము శరీరముతోనే అనుభవిస్తాము. భగవద్గీతలో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు అనేసి. మరి అలాంటప్పుడు పుట్టుక లేనప్పుడు చావు లేదు అనేసి అన్నప్పుడు మంచి కానీ చెడు కానీ ఎలా తగులుతుంది? దుఃఖము కానీ బాధ కానీ ఎలా ఉంటుంది? కానీ మనం అందరూ విన్నాం ఒకటి ఏది అనేసి అంటే ఆత్మక్షోభ. మరి ఆత్మ శస్త్రాలతో నశించదు, ఏ శస్త్రము విచ్ఛిన్నం చేయదు, అగ్నిలో కాలదు, నీటిలో మునగదు, తర్వాత భూమిలో ఛిద్రం చేయబడదు అనేసి చెప్పినప్పుడు ఆత్మకి ఏమీ లేదు అనేసి అన్నప్పుడు మరి ఇవన్నీ జరగడానికి ఇవన్నీ అనుభవిస్తున్నది ఎవరు అంటే కేవలం శరీరము బుద్ధి మనసు అన్నమాట. సో ఈ క్రమంలో ఎప్పుడైతే మనము ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం అనేది లేకుండా అగ్నిలో కాలిపోవడము మట్టిలో పూడుకుపోవడము జరుగుతుందో దాని తర్వాత మిగిలినది ఆత్మ అన్నమాట. సో ఆ ఆత్మ ఏమి చేస్తుంది అనేసి అంటే మనం అందరూ చెప్పుకున్నట్టు కొన్ని సందర్భాలలో చాలా రేర్గా అని చెప్పవచ్చును, కొన్ని సందర్భాలలో మాత్రమే మన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎరుకుతో ఉండి ఆ భూమికి కానీ అంటే ఆ ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మర్చిపోయి తన ఆత్మలోకానికి, మనం భూలోక వాసులం అంటే భూమి మీద ఉండే వాళ్ళని భూలోక వాసులు అంటున్నాం, సూర్యుడి మీద ఉండే వాళ్ళని మనకు కనిపించరు కానీ సూర్యమండలంలో ఉండే వాళ్ళని సూర్యలోక వాసులు అంటాం. లైక్ అమెరికాలో ఉంటే అమెరికా వాసులు, జపాన్లో ఉంటే జపాన్ వాసులు అన్నట్టు వివిధ గ్రహాలలో ఉండేటువంటి వాళ్ళని ఆ వాసులుగా మనం అందరూ గుర్తిస్తాం కదా. అదే విధంగా ఆత్మ కూడాను చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడాను ఆత్మలోకానికే చేరుతాయన్నమాట. ఆల్రెడీ మనము లోకాల గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, భూమి కంటే కూడాను మనం నిల్చుకుంటాం కదా, భూమి పైన నిల్చుకున్నటువంటి తర్వాత 10 అడుగుల తర్వాత మనకు ఆత్మ ప్రపంచం అనేది స్టార్ట్ అవుతుంది అనేసి నేను నా వీడియోలో స్పష్టంగా చెప్పాను అనమాట. సో ఇది ఇక్కడి నుంచి అంటే ఎవరి ఎత్తు నిల్చుకున్న తర్వాత 10 అడుగుల తర్వాత అని నేను చెప్పాను. సో అంటే నా హైట్ 5'5" అనేసి అంటే 15.5 తర్వాత ఆ ఆత్మల ప్రపంచం అనేది ఉంటుంది అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఊరికనే ఎందుకు చెప్పాను అనేసి అంటే మనము మ్యాక్సిమం 10 feet కంటే ఎవరు ఉండరు అనమాట. సో అందుకనేసి 10+10 అని చెప్పడానికి కారణం.
సో మనకందరికీ అయితే కూడాను సరాసరి అంటే 20 feet తర్వాత మనకి ఆత్మల ప్రపంచం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళాలి అనేసి అంటే ఆ ఆత్మకి కూడాను తన ఆత్మ శరీరం తీసుకున్నటువంటి శరీరం యొక్క ఆయుష్ అనేది కంప్లీట్ అయితేనే వెళతారు, లేదు అనేసి అంటే భూమి మీదనే తిరుగుతారు అనేసి అని చెప్పాను. సో ఇదంతా మనకి మరణంలో వచ్చినది. ఆయుష తీరినటువంటి ఆత్మలే ఆత్మల ప్రపంచానికి వెళతారు అని. సో మనకి చాలా రేర్గా ఆత్మ తన శరీరాన్ని వచ్చేసిన తర్వాత వెంటనే ఆత్మ ప్రపంచానికి వెళ్ళడం అనేది కొంచెం రేర్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడాను తన యొక్క శరీరం పైన అపేక్ష కానీ ఇష్టం కానీ ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టినే మనకు 13 రోజులు కానీ 16 రోజులు కానీ 21 రోజులు కానీ శ్రాద్ధము ఆ కర్మలు చేసుకుంటూ ఉండడము, లేకపోతే 3 నెలలు 6 నెలలు సంవత్సరం అని చెప్పి మనం ఒక టైం పీరియడ్ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ఒక ఆత్మ తన వారి చుట్టూనే తిరుగుతూ తను ఉన్నటువంటి ప్లేసుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా ఒక సమయం తర్వాత ఖచ్చితంగా అయితే వెళ్ళవలసిందే ఆత్మ ప్రపంచానికి. ఆయుష్ తీరక ముందే చనిపోయినటువంటి ఆత్మలు కూడాను ఆయుష్ తీరనంత వరకు భూలోకంలో ఉన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్నా కూడా తర్వాత తిరిగి వెళ్ళేదే ఆత్మల ప్రపంచానికి అన్నమాట. అక్కడ మనకందరికీ ఇంకా బాగా తెలియాలి అనేసి అంటే నేను ఎగ్జాంపుల్ అనేది స్వయంగా ఇస్తాను. అంతేకాకుండా ఆస్ట్రల్ సిటీ అనేసి ఒక సినిమా ఉన్నది, అది ఇంగ్లీష్ సినిమా. మీకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడన్నా దొరికితే మీరు దాన్ని చూడండి, మీకు ఇంకా బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనేసి అంటే దేవీ పురాణం చదివినప్పుడు దానిలో కూడాను మనము చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాలను మనం తెలుసుకోవచ్చు. తెలుగు ఎగ్జాంపుల్ అయితే దేవీ పురాణము, ఇంగ్లీష్ సినిమా అయితే చూడగలిగితే ఆస్ట్రల్ సిటీ అనమాట. సో ఆ సినిమాలో కానీ లేకపోతే దేవి భాగవతం దేవీ పురాణంలో కానీ మీరు ఈ విషయాలను తెలుసుకోవచ్చు. మనకంతా కూడాను అలా ఆత్మ వెళ్ళిన తర్వాత ఆత్మల ప్రపంచానికి అది చేరుకుంటుందన్నమాట. అక్కడికి చేరిన తర్వాత మనకందరికీ కూడాను ఏ విధంగా అయితే ఒక స్కూల్కి వెళితే మనకంటే హైయర్గా ఎవరుంటారు, విద్యార్థుల తర్వాత టీచర్స్ తర్వాత ప్రిన్సిపల్ అలా ఉంటారు. సో అదే విధంగా అక్కడ కూడాను మనకందరికీ కూడాను ఇక్కడ మనం చెప్పుకునేటువంటి గురువులు, అక్కడ టీచర్సు హెడ్ మాస్టర్సు అలా కాకుండా గురువులు, పరమ గురువులు లేకపోతే ఉత్తమ గురువులు అంటే మీకు వివిధ రకాలైనటువంటి స్టేట్లో అక్కడ గురువులనే ఉంటారే కానీ మనకి వాళ్ళకి గ్రేడ్స్ అనేటివి ఉండవన్నమాట. అక్కడికంతా కూడాను మనకి ఏ విధంగా అయితే ఒక ఆఫీస్లో పనిచేస్తుంటారు మనకంటే హయ్యర్ అఫీషియల్స్, అక్కడికంటే హయ్యర్ అఫీషియల్స్ అనేసి అన్నట్టు ఇక్కడ మనకు అందరూ కూడాను ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను గురువులే అనమాట. సో ఆ విధంగా గురువుల పర్యవేక్షణలోనే అంటే ఒక హయ్యర్ అఫీషియల్లోనే మన ఆత్మలన్నీ కూడాను అక్కడికి చేరుకుంటుందన్నమాట. అదంతా కూడాను ఒక పెద్ద హాల్ మాదిరిగానే ఉంటుంది. ఎవరెవరికి రూములు అలా అంతే ఉండదన్నమాట. సో ఒక పెద్ద హాల్ మాదిరిగానే ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆత్మ పూర్తిగా స్వేచ్ఛగా వాళ్ళు ఎటువంటి జీవితాన్ని అయితే కోరుకుంటూ ఉంటారో, ఏ విధంగా అయితే ఉండాలి అనుకుంటారో ఆ విధంగా ఉండడానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ అవకాశాలన్నీ కూడా ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ఒక్కసారి ఆత్మగా మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటిదంతా కూడాను కేవలం శక్తినే. అది ఆత్మశక్తి, విశ్వశక్తి లేకపోతే అంతరాత్మ శక్తి అనేది తర్వాత వాళ్ళ స్థితిని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆత్మశక్తితో కన్నా కూడుకొని ఉంటే తెల్ల వస్త్రాలను ధరించి అన్నీ కూడాను తెల్లగా ప్రకాశవంతంగా వెలగడం మాత్రమే చూస్తారనమాట. అదేవిధంగా విశ్వశక్తి అనేసి అనుకుంటే ఎల్లో కలర్లో వాళ్ళని ఎల్లో పసుపు, సో విశ్వశక్తి అనేది పసుపు కలర్లో వాళ్ళు చూడవచ్చునమాట. అదే కన్నా అంతరాత్మ శక్తి అనేసి అంటే బంగారు వర్ణానికి పసుపుకు చాలా తేడా అనేది మనకు ఉంటుంది. మనము బంగారంతా కూడాను పసుపు అనేసి అని అనుకుంటాం, కానీ మేలిమి బంగారము పసిడి అనేసి వచ్చినప్పటికీ మనకు ఆ పసుపునే వేరేగా ఉంటుందన్నమాట. సో అక్కడంతా కూడాను గోల్డ్ కలర్లోనే ఉంటుంది. సో అది బంగారు వర్ణంలో ఉంటుంది. ఆత్మ అనేది కానీ ఆత్మలన్నిటినీ కూడాను మనం తెల్లటి వస్త్రాలతో కానీ తెల్లటి శక్తితో కానీ మనం చూస్తూ ఉంటాము. విశ్వశక్తిని అంతా కూడా పసుపు కలర్లో చూస్తాము. అంతరాత్మ శక్తి హయ్యర్ ఎనర్జీస్ అన్నప్పుడు బంగారు వర్ణంలో కానీ బంగారు వస్త్రాలలో కానీ, దేవతలందరూ కూడా బంగారు వస్త్రాలు ధరిస్తారు అనేసి అంటాం కదా, పసుపు వస్త్రాలు అనేసి మనం. సో అలా బంగారు వస్త్రాలలోనే వాళ్ళు
ఉంటారనమాట. సో ఈ విధంగా మన శక్తి స్థాయిల్ని బట్టి ఎక్కడికి వెళ్ళాము అని తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. సో అక్కడంతా కూడాను కేవలం ఆత్మశక్తితో కూడుకొని విశ్వశక్తితో పనిచేస్తూ ఉంటుంది కాబట్టినే అక్కడంతా కూడా మనకు అన్నీ పసుపు కలర్లో కానీ తెల్ల కలర్లో కానీ మనకి కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ గురువులు మనకి ఏమి చెప్తారు అనేసి అంటే, మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడాను మనకి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు, అంటే మనకు తెలుపుతారనమాట. నువ్వు ఇలాంటివి బంధాలను కానీ భవబంధాలను కానీ అన్నీ వదిలి వచ్చావు, ఇక్కడ మనం కౌన్సిలింగ్ అనొచ్చు, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి సహాయం అని కానీ మనము చెప్పవచ్చు అనమాట. సో ఆ విధంగా గురువులు మొదటగా వాళ్ళు దుఃఖంలో ఉన్నా లేకపోతే బాధలో ఉన్నా అవన్నీ వచ్చేసినటువంటి వాళ్ళకి కొంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది కదా, మొదట దానిని పోవడానికి కావలసినటువంటి సహాయాన్ని అయితే వాళ్ళు అందిస్తారనమాట. తర్వాత నెమ్మదిగా కొంతకాలానికి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ బంధాలన్నీ కూడాను భూమికి మాత్రమే సంబంధించినవి, ఆ శరీరానికి సంబంధించినవి అని చెప్పి ఆ దీని నుంచి, ఆ సర్కిల్ నుంచి వాళ్ళు బయట రావడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతుంది, మనము భూమి మీదకు వెళ్ళింది అసలు ఈ బంధాలలో చిక్కుకోవడానికి కాదు, మనకు అంటినటువంటి గత జన్మలలో అంటినటువంటి శరీరానికి బుద్ధికి మనసుకు అంటినటువంటి మలినాలను కానీ అశుద్ధాన్ని కానీ పోగొట్టుకొని శుద్ధపరుచుకోవడానికి, అంటే ఏవైతే ఆత్మకు లేవో అవన్నీ తగిలించుకున్నాం, వాటిని వదిలించుకోవడానికి మనం భూమి మీదకు జన్మ తీసుకున్నాము అనే విషయం మనకు అర్థమవుతుందన్నమాట. అప్పుడు మనకి మన ఆకాశిక రికార్డ్స్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, మనవన్నీ కూడాను ఆకాశిక రికార్డ్స్ అని చెప్పి ఒక గ్రంథంలో ఉంటాయి. అదే మనం చిత్రగుప్తుని చిట్టా అనేసి అని, మన జాతక చక్రాలన్నీ చిత్రగుప్తుడి చేతిలో ఉంటాయి అనేసి అంటాం కదా, ఆ విధంగా ఆకాశిక రికార్డ్స్ అనేసి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎవరి జీవితాన్ని వాళ్ళు చదువుకోవడానికి కానీ చూడడానికి కానీ అవకాశం అనేది కల్పింపబడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు జన్మ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు అసలు భూమి మీదకి ఎందుకోసం వచ్చారు, ఏ విధంగా వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు, ఏ విధంగా వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనం నేర్చుకోవాల్సిన పాఠానికి మన చుట్టుపక్కల వాళ్ళు మనతో నేర్పిస్తూ ఉంటారు కదా, అది మంచి వాళ్ళ నుంచి పాఠం నేర్చుకుంటాము, చెడ్డ వాళ్ళ నుంచి గుణపాఠం నేర్చుకుంటాము, ఇంకా ఎక్కువ తప్పులు చేసే శిక్షలు అనుభవిస్తాము, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా మనకు ఏ విధంగా అయితే మనం భూమి మీద జన్మ తీసుకొని అలా చేయకుండా మిగిలినవి చేసి కొత్త పాపాలను తగిలించుకోవడము, లేకపోతే ఉన్న పాపాలను ప్రక్షాళన చేసుకోరావడము జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఆ లెక్కలన్నీ కూడాను, ఆ జీవితాన్ని అంతా కూడాను మనము మన ఆకాశిక రికార్డులోనే మనము చూసుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. నేను ఎంచుకున్న తర్వాత అవన్నీ సపరేట్గా, అంటే తెలుసుకున్నవన్నీ నేను అన్ని భూమి మీదకి వచ్చి 100 విషయాలు నేర్చుకున్నాను అనేసి అని అనుకుంటే, దానిలో నేను భూమి మీదకి రావడానికి ముందు ఎంచుకున్నవన్నీ అయినాయా లేదా అనే విషయాలను మనము బేరేజ్ వేసుకుంటాం అనమాట. అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అన్నీ కంప్లీట్ అయినాయి అనుకుంటే ఓకే, కాదు అనేసి అంటే తిరిగి మళ్ళీ మనం జన్మ తీసుకునేదానికి కావలసినటువంటి సన్నద్ధతలు మనము చేసుకుంటాం అన్నమాట. అంటే కొంతకాలానికి మనము ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి శక్తిని వలన మనకు గత జన్మకు సంబంధించినవన్నీ కూడాను మనం వదిలేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వస్త్రము చినిగిపోతేనో పాడైపోతేనే ఏ విధంగా పారేసి కొత్త వస్త్రాలను మనం తీసుకుంటామో, కొత్త బట్టలు మనం తీసుకుంటామో, అదే విధంగా మనకు అవసరమైనటువంటి శరీరాన్ని మళ్ళీ తీసుకోవాలి అనేసి అంటే పాత శరీరాన్ని మనము వదిలేసి ఇక్కడికి వచ్చాం కాబట్టి, అదేవిధంగా కొత్త దానికి కావలసినటువంటి సన్నివేశాలను, సందర్భాలను, దానికి కావలసినటువంటి మనుషులను మనము ఎంచుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ నేను కేవలం 3 నెలలని చెప్పాను, కానీ ప్రతి మనిషికి అయితే 3 నెలలు అవసరం ఉండదు. ఒక్కొక్క మనిషికి ఈ జన్మ తర్వాత, అంటే ఒక జన్మ మరణం తర్వాత నెక్స్ట్ జన్మకే బర్త్ తీసుకోవచ్చు. మనం కొన్ని చోట్ల సినిమాలలో మనం బాగా చూసుంటాం, ఒక ఆత్మ అక్కడ చనిపోవడము తిరిగి ఇంకొక గర్భంలో వెంటనే ప్రవేశించడం అనేది మనం చూసే ఉంటాం. సో ఆ విధంగా మనకి వెంటనే జన్మ తీసుకునే సందర్భాలు, వెంటనే గర్భంలోకి వెళ్ళే సందర్భాలు 10% అనేసి ఉంటుందన్నమాట. 90%లో మనము చాలా వరకు కొంత సమయం కానీ కొంత టైం కానీ మనము తీసుకుంటూ ఉంటాం.
సో ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమి అంటే 10% వాళ్ళు ఆల్రెడీ కూడాను ఎదిగినటువంటి ఆత్మలు, ఉన్నత ఆత్మలు అనమాట. కాబట్టినే వాళ్ళు ఈ శరీరం మనకు అవసరం లేదని చెప్పి వేరే శరీరం సిద్ధంగా ఉంది, ఏ విధంగా అయితే పరకాయ ప్రవేశం చేస్తారో అదే విధంగా అంత సులభంగా ఒక జన్మ నుంచి వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్ళిపోతారనమాట. అలా కాకపోతే మనము గత జన్మల నుంచి బాధము, దుఃఖము, కోపము, ద్వేషము, ప్రేమ అన్నింటినీ వదిలేసి నెక్స్ట్ జన్మకు కావాల్సినటువంటి వాటిని మళ్ళీ సిద్ధం చేసుకునే వరకు అక్కడనే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది చాలామంది మోర్ దాన్ 50% ఎక్కువ కాలము, ఎక్కువ సమయమే తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకు అనేసి అంటే మనము చనిపోయినది సులభంగా సునాయాస మరణం అయితే ప్రాబ్లం లేదు. ఒక హ్యాంగింగ్ అంటే ఉరితాడు వేసుకోవడము, లేకపోతే మనని మర్డర్ చేయడము, అలా హింసాకరమైనటువంటి మరణం సంభవించినప్పుడు వాళ్ళు దానిలో నుంచి బయటపడడానికే చాలా సమయం అనేది పడుతుందన్నమాట. కాబట్టి అటువంటి సందర్భాలలో వాళ్ళు నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి కొంత టైం అనేది, సమయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ తన జన్మ కుండలిని అనుకోండి, ఆకాశిక్ రికార్డ్స్లో చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ జన్మ కావాలి, ఏ శరీరం కావాలి అనే విషయాలన్నింటినీ కూడాను ఆత్మ ముందుగానే తనకు తానుగా సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడ సిద్ధం చేసుకోవడం అనేసి అంటే కేవలం ప్రణాళిక మాత్రమే అన్నమాట. నాకు ఇలాంటివి నేను నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి, కాబట్టి నాకు 10 మంది మంచిగా ఉండే కుటుంబం కావాలి, ఆ 10 మంది కూడాను దానిలో నేను ఆఖరి దాన్ని అయి ఉండాలి, నన్ను అందరూ కూడా ప్యాంపర్ చేయాలి. ఈ విధంగా ఎంచుకున్నప్పుడు ఆ 10 మందిలో ఈమె చిన్నది అయినప్పుడు మిగతా 9 మంది కూడా వాళ్ళు కూడాను ఈమెని అంగీకరించాలి అనమాట. అది ఆడజన్మన, మగ జన్మన, లేకపోతే ఒక కుక్క పిల్లగా జన్మ తీసుకోవాలనా, లేకపోతే అందరికీ ఇష్టమైనటువంటి ఒక విగ్రహంగానా, అంటే ప్రేమని పంచుతున్నాము అనేసి అంటే అది మనిషి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాయిలో కూడాను ఆత్మని వెళ్ళవచ్చునమాట. ఇక్కడ మళ్ళీ రాళ్ళు పుట్టవు కదా అనేసి అనుకుంటే ఇక్కడ రాయికి ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి చెట్లు కానీ ప్రతి అణువున మనకి ఋషులు ఉన్నారు, మునువులు ఉన్నారు అని చెప్పి అందరికీ కూడాను ఒక దైవ క్షేత్రము, దివ్య క్షేత్రము అనేసి అంటే అణువున దివ్య శక్తితో ఉండేటువంటి ఆత్మలు కానీ దివ్యాత్మలు కానీ ఉంటారు అన్న భావన తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు, తెలియని వాళ్లకు చెప్తూ ఉంటారనమాట. ఇది పవిత్ర స్థలము, ఇక్కడంతా దేవతలు మునులు ఉంటారు అనేసి అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా దివ్య స్థలాలలో ఎక్కువ దివ్యత్వాన్ని కలిగి ఉండి ప్రశాంతతను పొందడానికి కారణం అన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ దివ్య శక్తి ఉంటుంది, దివ్య శక్తితో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది రాళ్లలోన, చెట్లలోన, చిన్న అణువులో కూడాను ఉంటుంది అని చెప్పడానికి కారణం ఇదే అన్నమాట. సో ఆ విధంగా రాయి లోపలిక, జంతువు లోపలిక, వృక్షానిగాన, మనిషిగాన అనేది కూడాను నిర్ణయించుకుంటారనమాట. సో ఈ విధంగా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ కేవలం ఆలోచన మాత్రమే చేస్తారు. ఆ ఆలోచనకు కావలసినటువంటి శక్తి అంతా కూడాను ఆత్మ ఆలోచించేటువంటి, ఎందుకనేసి అంటే ఆత్మకి తిరిగి శుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి, ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా ఆత్మకి శక్తి కావాలి అన్నమాట. సో కేవలం ఆత్మ అనేది ప్రణాళిక అనేది, ఆలోచన అనేది చేస్తుందన్నమాట. తర్వాత మనకి ఇదంతా శక్తి అంతా కూడాను అంతరాత్మ నుంచినే మనకు వస్తుంది. ఈ శక్తి అంతా కూడాను ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక పర్స్ కావాలి అనేసి అని అనుకుంటే నేను ఇక్కడ ఏం చేశాను, నాకు ఒక పర్స్ కావాలి, దానిలో సెల్ ఫోన్ పెట్టుకోవడానికి, తర్వాత ముందర జిప్ ఓపెన్ చేస్తే డబ్బులు పెట్టుకోవడానికి పర్స్ కావాలి అనేది నా ప్రణాళిక అనమాట, నా ఆలోచన. సో ఇలా ఆలోచన అంతా కూడాను ఎక్కడికి పోయినా దొరకలేదు అనేసి అనుకున్నప్పుడు మనము ఏదో ఒక టూర్కి వెళ్ళాం, అక్కడ దొరికింది అనుకోండి, అబ్బా ఇట్లాంటిదే నాకు కావాల్సింది, ఇలాంటిదే నేను ఆలోచించింది అనేసి అని అనుకుంటాం కదా. అంటే ఇక్కడ నేను నా ఆలోచనకి శక్తినిస్తూ వస్తున్నాను. పరుసులు చేసే అతను అంటే వేరే దేశంలోనో వేరే కంట్రీలోనో అనుకుందాం, అక్కడికి ఆ ఆలోచన అనేది అతను పట్టుకున్నాడు, అక్కడ అతను తయారు చేశాడు అనమాట. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని నేను సొంతం చేసుకోవడం అనేది జరిగింది. సో అలా మనకి మన ఆలోచన అనేది, ప్రణాళిక అనేది మన ఆత్మ నిర్ణయిస్తుంది. దానికి కావలసినదంతా కూడాను మన అంతరాత్మ అనేది శక్తిని ఇస్తూ వస్తుందన్నమాట. అందుకనే
మన ఆలోచనలే మన సృష్టికి కారణమవుతున్నది. అంతేకాని అంతరాత్మ అనేది శక్తినిస్తూ ఉన్నది. నీకు కావలసినది మంచిదా చెడుదా అనేది నువ్వు నిర్ణయించుకుంటున్నావు. దొంగతనం చేయాలన్నా, ఒకరికి 10 మందికి నువ్వు సహాయం చేయాలా అనేది నువ్వు నిర్ణయించుకుంటున్నావు. ఆ నిర్ణయానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే అంతరాత్మ నుంచి పొందబడుతున్నావు అన్నమాట. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మరి అలా ప్రతిదీ కూడాను జరగాలి కదా అనేసి అని. కరెక్టే, అంతరాత్మ అనేది మనకి శక్తిని ఇస్తూ వస్తుంది, కానీ అక్కడ ఆత్మ అనేది మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ జన్మలో మనకు అది అవసరం, దొంగతనం అవసరం అనుకుంటే దానికి శక్తిని ఇస్తుంది, లేదు మంచితనానికి అవసరం అనుకుంటే దానికి శక్తిని ఇస్తుంది. అంతేకాని నేను మంచి పని చేయాల్సినప్పుడు దొంగతనం జరగలేదు అనేసి అంటే అది జరగదు. ఎందుకంటే మంచి పని చేయడానికి మాత్రమే శక్తిని ఇవ్వబడుతుంది, ఇవ్వాలి. అదే ఆత్మ ఉన్నతికి ముందరికి వెళ్ళడానికి అవసరం కాబట్టి అన్నమాట. సో ఈ విధంగా మన అంతరాత్మ నుంచి శక్తిని పొందబడతాం కాబట్టినే అక్కడ జరిగింది ఏమి అనేసి అంటే, మనకి మన ఆత్మ ఎదుగుదలకి మన ఆత్మ అన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉంటే, కానీ మనము మన అంతరాత్మ శక్తిని ఇస్తున్నది కాబట్టినే అంతరాత్మని ఆల్రెడీ మనం పరమాత్మ భగవంతుడు అని చెప్తుంటున్నాం కదా. అందువలననే మనము అన్నింటినీ కూడా భగవంతుడి పైన నిందలు వేయడానికి కానీ, మనం చెప్పడానికి కానీ, అంటే సుఖమైన దుఃఖమైన బాధ అయినా కష్టమైన నష్టమైన, మనకు సంపద వచ్చినా మనం సంతోషంగా ఉన్నా కూడా అంటే రెండు ఆయన మీద వేసేస్తున్నాం. దేవుడు కృప అంటున్నాం, లేదంటే దేవుడు నిష్పక్షపాతంగా లేకపోతే కృప లేదు అని చెప్పడానికి కూడా కారణం అవడానికి ఇదే కారణం అన్నమాట. అంటే భగవంతుడు అంతరాత్మ మనకిస్తున్నదంతా శక్తిని మాత్రమే. కేవలం ఒక మనిషి డబ్బులు ఇచ్చి నువ్వు చెడిపోయినా బాగుపడినా నీదే అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని తప్పు పట్టకుండా మనము డబ్బులు ఇచ్చిన వాడిని తిడతాన్నాం. ఇదేమన్నమాట మనకి భగవంతుడికి ఉన్నాడు లేడు అని చెప్పడానికి, లేకపోతే భగవంతుడు అన్ని చేస్తున్నాడని చెప్పడానికి కూడా కారణమవుతున్నది అనమాట. సో ఆ విధంగా మన యొక్క ఆత్మ ప్రణాళిక అంతా కూడాను అంతరాత్మ శక్తి ఇస్తున్నది కాబట్టినే భగవంతుని అనడానికి కారణమైంది, అది మంచి అయినా చెడు అయినా అనమాట. సో ఈ విధంగా ఆత్మ అనేది ప్రణాళిక చేసుకొని నెక్స్ట్ భూమి మీదకి ఎటువంటి గర్భంలోకి వెళ్ళాలి, ఏ శరీరాన్ని ధరించాలి అనేది కూడాను ఆత్మ యొక్క ప్రణాళికనే. అందుకనే ప్రతి ఒక్కరి జీవితం కానీ, ప్రతి ఒక్కరి యొక్క చరిత్ర కానీ, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత అంతా కూడాను వాళ్ళ ఆత్మ యొక్క ప్రయాణమే. ఇది ఎప్పుడైతే కనుక గమనిస్తారో తెలుసుకుంటారో అప్పుడు మనము ప్రతి దానికి పరమాత్మని నిందించడము దూషించడము అనేది చెయ్యము. కేవలం నా కర్మకు నేనే బాధ్యురాలిని. ఎవరి సృష్టికి వాళ్ళే సృష్టికర్తలు అన్నమాట. అంటే నేను పర్సు కావాలి అనుకోనిండేది, సృష్టి కావాలి అనుకోనిండేది నేనే సృష్టికర్తని. ఆ సృష్టికర్తని నేను పెట్టుకొని పర్సుల వాడిని నిందించినట్టు మనము ఎలా అయితే ఉంటుందో అదే విషయాన్ని ఇక్కడ మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని అనుకున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమైపోతాయి అన్నమాట. నేను పర్సు కావాలనుకున్నాను కాబట్టి వాడు తయారు చేయడానికి అవకాశం కుదిరింది. నాకు పర్సు అవసరం లేదన్నప్పుడు వాడు ఆ మోడల్ తయారు చేయొచ్చు, కానీ నా చేతికి పర్సు రాదు. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం, వాడు అక్కడ ఉన్నాడు, ఆ స్టేట్లో ఉన్నాడు, పర్సులు తయారు చేసినాడు, నాకు కావాల్సినట్టే ఉన్నది, కానీ నాకు కావాలి అని అనుకోనంత వరకు నాకు అది నా దగ్గర వరకు రాదనమాట. ఎప్పుడైతే నేను కావాలనుకుంటున్నానో అప్పుడే అది నాకు నచ్చి నాకు జరగడం అనేది జరుగుతుంది. సో అందుకని ఎవరి సృష్టికి వాళ్ళే వాస్తవానికి వాళ్ళే సృష్టించుకున్నదనమాట. అందుకని మనం సృష్టించుకునేదంతా కూడాను మనం వాస్తవంగా మనం సృష్టిలో ఒకవేళ మనకు జరిగినదే అన్నమాట. అందుకే ఎవరి సృష్టికి ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని చెప్పడానికి కారణం అన్నమాట. సో జననం తర్వాత మనకంతా కూడాను సృష్టి స్థితి లయ అని అనుకుంటున్నాం. అంటే జననం తర్వాత సృష్టి జరిగినది, లయ మరణం జరిగినది, మధ్యలో స్థితి అంటే మనమంతా చేసినటువంటి పనులని స్థితిగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ కాదు, సృష్టి స్థితి లయ అనేసి అంటే స్థితి అనేది మనము ఆధ్యాత్మికతలో
అంటే ఆత్మకతగా ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు స్థితి అనేది అదనమాట. ఆత్మస్థితిలో మనమైతే ఏదైతే చేస్తూ పోతున్నామో, చేశామో అది మనకు సృష్టికి కారణమైంది, తర్వాత స్థితి లయకు కారణమైందనమాట. అంతేకాని బిఫోరు ఆఫ్టర్ రెండు తెలుసుకోవడం ముఖ్యం మనకి. సృష్టి, స్థితి, లయ అంటే వెనకకి లయ, స్థితి, సృష్టి తెలియనంత వరకు, ఆ మధ్య కాలంలో స్థితి అనేది, ఆత్మ యొక్క స్థితి అనేది తెలియనంత వరకు, భౌతిక ప్రపంచంలో జననం నుంచి మరణం వరకు ఉండేటువంటి స్థితిని మనము స్థితిగా గుర్తించుకుంటామన్నమాట. అంతేకాకుండా ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనేసి అంటే మూలంలో జరుగుతుంది. అంటే మన యొక్క శరీరంలోనే ఆత్మ, ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మలో మనకి ఇవంతా కూడా జరుగుతుంది. సృష్టికి మూలం ఏది అనేసి అంటే అంతరాత్మ. ఆ అంతరాత్మ ఎక్కడ ఉన్నది? ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నాం, బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక అండము విస్ఫోటనం జరిగినప్పుడు సృష్టి ఏర్పడింది, ఈ ప్రపంచమంతా ఏర్పడింది అనే విషయాన్ని మనం అందరూ తెలుసుకున్నాం. అంటే ఇది ఒక అండంగా తీసుకున్నాం. ఇదే అండాన్ని తల్లి గర్భంగా మనకి ఎగ్జాంపుల్ చెప్పుకొని పుట్టుకకి మరణానికి కారణమైంది. సో అదే విధంగా మనము పుట్టుక అనేది ఈ అండంలో నుంచినే ఉంటుంది, తిరిగి మరణించిన తర్వాత ఈ అండం లోపలికి మళ్ళీ వెళ్తామన్నమాట. ఏదైతే మనం ఆత్మ ప్రపంచము, ఆత్మలోకం అన్నామో అదంతా కూడాను ఈ అంతరాత్మ యొక్క గర్భంలోనే ఉంటుంది. అందుకనే మన ప్రయాణం అంతా కూడాను శరీరం, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ, తర్వాత శరీరము, ఆత్మ, విశ్వాత్మ, పరమాత్మ, అంతరాత్మ. తిరిగి మనం ఎక్కడికి వస్తున్నాం? ఇక్కడి నుంచి కిందకి ఇలా వస్తున్నాము, తిరిగి శరీరం నుంచి ఇక్కడికే వెళ్తున్నాం అనమాట. అంటే మనకు మొదలు ఎక్కడైతే ఉన్నదో అది మనం తెలుసుకోవడానికి మాత్రమే అనమాట. కానీ మన మొదలు అంతరాత్మ అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. సో ఇక్కడ అంతరాత్మ నుంచినే మనము ఆత్మలుగా విడిపోయి కిందకు వచ్చాం. అదేవిధంగా పరమాత్మ అంటే రూపాన్ని కలిగి ఉన్నామన్నమాట. పరమాత్మ అనుకోండి, విశ్వాత్మ, ఈ విశ్వం అంతా కూడాను విశ్వాత్మ అనేసి అని తెలుసు. సో తర్వాత విశ్వాత్మలో ఉండేటువంటి అన్ని ఆత్మలు, మళ్ళీ శరీరం, ఇక్కడ పరమాత్మ నుంచి విశ్వాత్మ, విశ్వాత్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి శరీరం అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతరాత్మ నుంచి మనం ఆత్మలుగా బయటకు వచ్చాము. మనలో ఉండేటువంటి ఆత్మ శరీరాన్ని దయించి బుద్ధిని, మనసుని కలిగి ఉంది కాబట్టినే దానితో అంతా కర్మలు చేస్తూ ఉన్నది. సో ఇక్కడికి మనం వచ్చేసాం. అందుకనే తిరిగి మనసు స్థితి నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి కిందకి శరీరానికి వచ్చేసామన్నమాట. తిరిగి శరీరం నుంచి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఈ శరీరం కాదు నేను, ఈ బుద్ధి కాదు నేను, ఈ మనసు కాదు నేను అనే విషయాలను తెలుసుకుంటూ చివరికి అయినటువంటి ఆత్మ యొక్క స్థితికి రావడము, ఆత్మ నుంచి అంతరాత్మకు వెళ్ళే క్రమంలోనే కుండలిని సాధనలంతా చేసుకుంటూ మనము అంతరాత్మకి మనము చేరుకుంటామన్నమాట. ఇదంతా కూడాను మనకు ఒక తల్లి గర్భంలో జననానికి సంబంధించినటువంటి విషయము జరిగినట్లే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తల్లి యొక్క గర్భం నుంచి భూగర్భం చేరే వరకు మనకు ఒక గర్భం నుంచి ఒక గర్భానికి చేరేదే మనం జననం యొక్క మొదలు. తర్వాత భూగర్భానికి చేరిన తర్వాత అది మరణం అని చెప్పుకున్నాం. అదంతా కూడాను తల్లి గర్భం నుంచి భూగర్భానికి చేరే ప్రయాణంలో మనకు ఏదైతే భౌతికంగా ఉంటుందో అదే విధంగా శరీరం నుంచి అంతరాత్మ వరకు, అంతరాత్మ గర్భం వరకు అనుకోండి, దాన్ని మూల స్థానం అనేసి మనము అంటున్నాం. సో ఈ మూల స్థానానికి మనం చేరుకునేటువంటి ప్రక్రియ కోసమే, ఆ క్రియ కోసమే మనం ఈ సాధనలన్నీ కూడాను మనము చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి ఒక్క చోటైనా లేకపోతే ఎక్కడైనాను మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క దానికి మూలం అనేది ఉంటుంది, మూల స్థానం అనేది ఉంటుందన్నమాట. గుడికి వెళ్ళినా కూడాను, ఆలయం అంతా ఎంత తిరిగినా కూడాను గర్భాలయమే ముఖ్యమైనది, మూలమైనది అనమాట. అదేవిధంగా ఆడవాళ్ళ శరీరానికి అంతటికీ కూడాను నాభి దగ్గర ఉండేటువంటి గర్భస్థానమే మూల స్థానం అవుతుందన్నమాట. సో మనము ఇల్లుని తీసుకున్నా కూడాను, ఇంటికి కూడాను మధ్యలో ఉండేటువంటి మూల స్థానం అనేది ఒకటి ఉంటుంది. మనం పిరమిడ్స్ చూసినా కూడా కింగ్ చేంబర్ అని, క్వీన్స్ చేంబర్ అని చెప్పేసి మధ్యలో ఒక పిల్లర్ని కడతారనమాట. ఎందుకు అంటే ఆ మూల స్థానంలో ఉండేటువంటి శక్తిని తీసుకోవడం కోసం అనమాట. అదే విధంగా మనం ఎంత ఉన్నా కూడాను, ఎక్కడికి ఎదిగినా కూడాను మూలానికి చేరడం, మూల స్థానానికి చేరడం అనేది ముఖ్యం అన్నమాట. సో ఈ ప్రయాణం కోసం అనేసి మనం శరీరం నుంచి అంతరాత్మ వరకు ప్రయాణం చేస్తూ మనము
ఉంటాం. ఇది భౌతిక ప్రపంచంలో జరిగితే ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మూల స్థానము, గర్భస్థానం అని చెప్పడానికి కానీ మూలానికి చేరుకోవడం అనేది అవసరం అన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ సృష్టి స్థితి లయ, భౌతికంగా ఉండేటువంటి జననము స్థితి లయ అంటే మరణము కాకుండా మరణించిన తర్వాత ఆత్మ యొక్క స్థితిగతులను తెలుసుకొని తర్వాత జననం తీసుకోవడం, ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే ఇప్పుడు తీసుకుందాం. ఫస్ట్ మనం తెలిసినటువంటి జననం తర్వాత మనం బ్రతకడం, జీవించడం, జీవనం సాగించడం అనేది స్థితి అన్నమాట. తర్వాత మరణం తర్వాత ఆత్మ మళ్ళీ తన స్థితిని అంటే శరీరానికి అంటుకున్నటువంటిని వదిలించుకుని తన స్థితిని, తన ప్రయాణాన్ని, తన ఆత్మ ప్రయాణాన్ని సాగించి తర్వాత తిరిగి తనకు కావలసినటువంటి శక్తిని అంతా కూడాను తీసుకొని తిరిగి మళ్ళీ జననం లేకపోతే జన్మించడానికి కావలసినటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకుంటుందన్నమాట. అది భూమి మీదనా, భూమి పైన, తర్వాతనా, ఎక్కడ అనేది తన స్థితిని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ 5 తెలుసుకోగలిగితే సృష్టి, స్థితి, లయ అనే 3 యొక్క కంప్లీట్ అర్థం అనేది కానీ లేకపోతే ఆ స్థితి యొక్క గతులను కానీ మనకు అర్థమవుతుంది అనమాట. మనకందరికీ సృష్టి, స్థితి, లయ అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక స్థితిలో కూడాను మన యొక్క ఆత్మ ప్రయాణం అనేది ఉంటుంది. ఆ స్థితిని కూడాను మనము తెలుసుకోవాలి. కాబట్టినే ఇక్కడ ఆత్మకి మనం చెప్పుకోలేదు, సృష్టి లేదు, లయ లేదు, ఓన్లీ స్థితి మాత్రమే. ఆత్మ ప్రయాణం, ఆత్మ ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్థితిని మాత్రమే మనం చెప్పుకున్నాం. తిరిగి మళ్ళీ జననం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక ఆత్మ యొక్క స్థితిగతులని మనము సృష్టి, స్థితి, లయగా మొత్తం ఒక చక్రంగా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇక్కడికి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, సాధనలని, క్రియాయోగాన్ని, ముద్రాలు లేకపోతే చక్రాలని యాక్టివేషను, DNA యాక్టివేషను, తర్వాత ధ్యానం చేసే పద్ధతుల్లో ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలను అన్నీ మనము చెప్పుకున్నాం అన్నమాట. తరువాత భాగంలో నా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే నేను ధ్యానం ఎందుకు మొదలు పెట్టాను, ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి అనుభవాలు, అనుభూతులు నేను ఏ విధంగా తెలుసుకున్నాను అనే విషయాలను గురించి చర్చించుకుందాం. అంతేకాకుండా మీకు ఏ టాపిక్ అయినా ఇంకా ఏ విషయాలైనా నేను మిస్ అయినాను లేకపోతే చెప్పకుండా మర్చిపోయినాను అని అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినారంటే దానిని కూడా మనము ఆ విషయాల్ని, ఆ జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకుందాం. అప్పటి వరకు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.